Hi students, welcome to Funny's School of Mathematics. నన్న ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ 1.1 పూర్తి చేసాం. నా ఎక్సర్సైజ్ 1.2లోకి వెళ్ళడానికి మనకి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాలి. అందువల్ల ముందు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అని ఒక నెంబర్ని మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, √2 వాల్యూ కనుక్కోవడం చెప్పారు. మీరు గ్రాఫికల్గా మనం గుర్తుందా 9th క్లాస్లో √2ని గ్రాఫికల్గా అది ఎక్కడ ఉంటుందో మనం రికగ్నైజ్ చేసాం. ఓకే, బట్ √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాల. √2 ఇర్రేషనల్ అని నమ్మి ఆ √2ని ఎక్కడ ఉంటుందో నంబర్ లైన్ మీద మనం గుర్తుపెట్టాం. ఓకే, ఇప్పుడు 10thలో ఏం చేయబోతున్నాం? √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, అంటే నంబర్ లైన్ మీద రేషనల్స్తో పాటు ఇర్రేషనల్స్ కూడా ఉంటాయి ఈ రియల్ లైన్ మీద అని ప్రూవ్ అని 9thలో చేశాము. బట్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేదు. అది ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. దీన్ని ప్రూవ్ చేసే ముందు మీకు కావాల్సినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అసలు మీకు ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంతే కదా, 1 అండ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఆర్ ప్రైమ్స్? సమ్ ప్రైమ్స్ చెప్పండి, ప్రైమ్ నెంబర్స్ కొన్ని చెప్పండి. 2, 3, 5, 7, ఓకే, 11 అండ్ సో ఆన్. రైట్, నెక్స్ట్ ఈ ప్రైమ్స్ గురించి తెలిసిన తర్వాత మీకు డివిజిబిలిటీ గురించి చెప్పాలి. డివిజిబిలిటీ అంటే ఫ్యాక్టర్ అవడమే, అంతే. ఇంక డివిజిబుల్ అంటే ఫ్యాక్టర్ అని. సో మనకి ఫ్యాక్టర్ అంటే చెప్పేశాను కదా. డివిజిబిలిటీ ఇప్పుడు చూడండి. డివిజిబిలిటీ ఏంటండి? డివిజిబిలిటీ మీరు ఒక్కసారి, ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ ఒక్కసారి వెనకైనా వెళ్ళి వినండి, లేదంటే ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సి, ఏ డివైడ్స్ బి. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అనమాట. ఏ డివైడ్స్ బి అని ఎప్పుడు అంటాము అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏకే. ఇక్కడ కే అంటే ఇంటీజర్. అంటే నట్షల్గా మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకే, గుడ్. ఏ డివైడ్స్ బి అని ఎప్పుడు అంటారు? బి ఈజ్ ఈక్వల్ టు ఏకే అయితే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది చాలా బాగా వాడతాం మనం. ఎట్లా? మళ్ళీ ఒక్కసారి. ఇప్పుడు సపోజ్ 2 డివైడ్స్ 6. ఎందుకని 2 డివైడ్స్ 6 అనాలి? ఎందుకని అంటాము చెప్పండి? 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని రాయగలుగుతున్నాం కదా. కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని రాయిస్తున్నావు. కాబట్టి 2ని ఫ్యాక్టర్ అంటారు 6కి, లేదా 2 డివైడ్స్ 6 అని. అదేంటండి డివిజన్? ఎవరిని, ఏ నెంబర్ అయినా ఇప్పుడు 7ని కూడా 2 డివైడ్ చేస్తుంది కదండి అంటే అలా డివైడ్ చేయడం కాదు. ఇక్కడ డివైడ్స్ అంటే అర్థం వితౌట్ రిమైండర్, అంటే రిమైండర్ 0 వచ్చేటట్లుగా. అంటే ఇప్పుడు చూడండి, 2 3s ఆర్ 6, పోతే రిమైండర్ 1 కదా. కాబట్టి ఇప్పుడు వీ డోంట్ సే 2 డివైడ్స్ 7 అనకూడదు, 0 రావాలి. అంటే 6ని 2తో డివైడ్ చేసామనుకోండి, 2 3s ఆర్ 6 కదా, రిమైండర్ 0 వస్తుంది కదా. కాబట్టి రిమైండర్ 0 వచ్చేటట్టుగా డివైడ్ చేస్తేనే డివైడ్స్ అనాలి. ఓకే, దీనికి యాక్చువల్గా సైన్ కూడా ఉన్నది. ఏ డివైడ్స్ బిని ఏ ఇలా డివైడ్స్ బి అని రాస్తారు. ఏ డివైడ్స్ బి అని రాస్తారు. ఓకే, గుడ్. సో ఇప్పుడు చెప్పండి, ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ లేదా ఏ డివైడ్స్ బి అని ఎప్పుడు రాయాలి అని అంటే బి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ నెంబర్ ఏ ఇంటూ సమ్ నెంబర్ కే అని రాయగలగాలి. ఓకే, యూ కెన్ పుట్ కేఆర్, సిఆర్, డిఆర్, వాట్ ఎవర్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇంకొక రిజల్ట్ ఉన్నది.
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఇది అందరికీ తెలిసిందే కదా. వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, గుర్తుందా? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నెంబర్స్, ఓకే, ఇన్ ఏ యూనిక్ వే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ విచ్ ద ప్రైమ్స్ అక్కర్. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఇదంతా చేయబోతాం. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్, ప్రతి నెంబర్ని ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తాం ఇన్ ఏ యూనిక్ వే. దీన్నే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటారు. ఇది కూడా ఒక్కసారి మీరు పాత వీడియోలో ఉన్నది, లేకపోతే మీరు ఇదిగో చెప్పింది అర్థం చేసుకోండి. మనం చూడండి, ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా, టేక్ ఎనీ ప్రైమ్ నెంబర్, ఎనీ కాంపోజిట్ నెంబర్. సపోజ్ 12 అన్నాం అనుకోండి. 12 అంటే 4 × 3 అని రాస్తాం కదా, కానీ ఇక్కడ 4 ప్రైమ్ కాదు. అందుకని ఈసారి ఏం చేద్దాం, 4ని 2 × 2 × 3. సో 4ని 2 × 2 అని రాస్తాం. ఇప్పుడు 2, 2, 2 ఆల్ ఆర్ 2, 2 and 3 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. అంటే కొన్ని ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసామా లేదా? అయితే ఇక్కడ రిపీట్ అయినాయి చూడండి, ఈ ప్రైము రిపీట్ అయినాయి, 2, 2 రిపీట్ అయినాయి. రిపీట్ అయితే కావచ్చు, ఓకే. రిపీట్ కాకూడదు అంటే మనం ఎట్లా రాయాలి? కెనానికల్ రిప్రజెంటేషన్ అంటారు కదా, 2² × 3⁻1 అని పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా, ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే అప్పుడు రిపిటేషన్ ఉండదు. కానీ మనం ఇంతవరకు రాస్తే కనుక ఇది రిపిటేషన్ కూడా ఉండొచ్చు. అన్నీ డిస్టింక్ట్గా ఉండాలి అంటే వేరువేరుగా ప్రైమ్స్ ఉండాలి అనేం లేదు, రిపిటేషన్ ఆఫ్ ప్రైమ్స్ ఉండొచ్చు. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్లో మనం చెప్పేది. అయితే ఇది యూనిక్ వే. అంటే 12ని ఇంకెవడైనా సపోజ్ ఇంకో విధంగా రాశాడు అనుకోండి. సపోజ్ చూడు, 12 = 6 × 2 అని రాస్తాను నేను. అంటే 6 అంటే మళ్ళీ 2 × 3 × 2 కాబట్టి ఇవన్నీ ప్రైమ్సే కదా. ఇప్పుడు ఒక్కసారి చూడు, ఇది నేను వేరే విధంగా రాశానని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. ఎందుకని? ఇక్కడ 2 × 2 × 3, ఇక్కడ 2 × 2 × 3. జస్ట్ ఏంటి, ఇక్కడ వరుస మారింది అంతే కదా. వరుస మారినా 2 × 3 అన్నా 3 × 2 అన్నా ఒకటే కదా. కాబట్టి ఇది కూడా సేమే, ఈ రెండు ఒకటేనమాట. అంటే అందుకనే కెనానికల్ రిప్రజెంటేషన్ చెప్పేది. కెనానికల్ రిప్రజెంటేషన్ ప్రకారం రాస్తాం అనుకోండి, అసెండింగ్ ఆర్డర్లో 2² × 3⁻1, ఇక్కడ కూడా 2² × 3⁻1, అప్పుడు రెండు ఒకటే కదా. కాబట్టి ఇన్ ఏ యూనిక్ వే మనం రాస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. దీని గురించి వివరంగా కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, ఓకే. ఇంతకుముందు వీడియోస్లో దీని గురించి వివరంగా చెప్పాను, రైట్. ఇప్పుడు ఏ మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఇఫ్ జస్ట్ వెయిట్, థియరమ్ ఏంటంటే, suppose P is a prime number. Suppose P is a prime number and A is an integer. A is a positive integer. Positive integer. Positive integer. Okay. Now, if P divides A square, then P divides A. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టేసుకోండి. అడ్రస్ తెలియడం కోసం P అంటే ఎవరు, A అంటే ఎవరు అంటే, P అనేది ప్రైమ్ నెంబరు, A అనేది పాజిటివ్ ఇంటీజర్. మీకు డౌట్ రావచ్చు, పాజిటివ్ ఇంటీజర్ అంటారు ఏంటండి, నెగటివ్ రాకూడదా అని అడగచ్చు. కానీ డివిజన్ వచ్చిన చోట, అంటే డివిజిబిలిటీ చెప్పే చోట నీకు పాజిటివ్ అన్నా నెగటివ్ అన్నా ఒకటే. అంటే అదేంటండి అని అడిగితే చూడు, ఇఫ్ A డివైడ్స్ B అయిందనుకో నాన్న,
ఏ డివైడ్స్ మైనస్ బి అవుతుంది, మైనస్ ఏ డివైడ్స్ బి అవుతుంది, మైనస్ ఏ డివైడ్స్ మైనస్ బి కూడా అవుతుంది. అంటే ఇక్కడ సైన్తో పెద్ద పనేం లేదు. అందుకని అనవసరంగా దీన్ని కాంప్లికేటెడ్ చేసుకోకుండా, కాంప్లికేట్ చేయకూడదు. అందుకని ఏమంటారు, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటారు. అక్కడ పాజిటివ్ కాదు, ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. ఓకే, రైట్. అయితే అసలు విషయం ఏంటి చెప్పండి, థీరం ఏంటి? ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఒక ప్రైమ్ నెంబర్ సపోజ్ ఏ స్క్వేర్ అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక డివైడ్ చేస్తే అంటే ఫ్యాక్టర్ అయితే అప్పుడు తప్పనిసరిగా ఆ ప్రైమ్ నెంబరు ఆ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. ఓకే, దీనికి ప్రూఫ్ మీకు లేదు నాన్న. ఓకే, ప్రూఫ్ లేదు, స్టేట్మెంట్ వరకు తెలుసుకోండి చాలు. సో అండ్ ప్రూఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో హియర్ చెప్పండి, ఎగ్జాంపుల్ చూడండి. టేక్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 ఈజ్ ప్రైమ్. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను 5 డివైడ్స్ 100. మాటికి డివైడ్స్ అని రాయకుండా సింబల్ ఉపయోగించాను. 5 డివైడ్స్ 100. 100 అంటే 10 స్క్వేర్ కదా నాన్న. దట్ ఇంప్లైజ్ 5 డివైడ్స్ 10 స్క్వేర్ అన్నాను. 5 100ని డివైడ్ చేస్తుందా చేయదా? ఎలా అంటారు? 100 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 20 కదా, అవునా కదా? కాబట్టి 5 ఇంటూ 20 అని రాయగలిగాం కాబట్టి 5 డివైడ్స్ 100 అని రాస్తారు. కాబట్టి 5 డివైడ్స్ 100 కరెక్టే. అంటే 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయింది. 100 అంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 10 స్క్వేర్. మరి నాన్న 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 5 డివైడ్స్ 10 అయిందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. 5 డివైడ్స్ 10 అవునా కాదా? ఎట్లా? 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 కదా, అర్థమైందా? కాబట్టి 5 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 5 డివైడ్స్ 10 అయింది. ఇక్కడ 5 ప్రైమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 5 అనేది ప్రైమ్ అయితేనే ఇది వర్కౌట్ అయ్యేది. ఓకే, ఉదాహరణకి చూడండి, సపోజ్ 4 అనేది ప్రైమ్ కాదు. 4 డివైడ్స్ 100, అవునా కాదా? 100 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 25. కాబట్టి నేను ఐ కెన్ సే 4 డివైడ్స్ 100. 100 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 4 డివైడ్స్ 10 స్క్వేర్. 4 డివైడ్స్ 10 స్క్వేర్ అయితే 4 డివైడ్స్ 10 కావాలండి అన్నాం అనుకో, నో, ఇట్ ఇస్ రాంగ్. అంటే ఇది వర్కౌట్ కాలేదు. ఇది ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే ఎందుకు కాలేదు, ఎందుకు తేడా పడింది చెప్పండి? 4 అనేది ఇక్కడ ప్రైమ్ కాదుగా. 4 అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ హియర్. అర్థమవుతుందా? కాబట్టి ఇది వర్కౌట్ అయ్యేది ఎప్పుడు అంటే ఓన్లీ ప్రైమ్. 5 ఈజ్ ప్రైమ్ అయ్యి 5 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఆ 5 అనేది ఆ పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉన్నటువంటి ఆ ఇంటీజర్ ఉంటుంది దాన్ని కూడా డివైడ్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్తున్న విషయం. ఓకేనా, ఇది అర్థమైందా? 4 డివైడ్స్ 100 అయితే 4 డివైడ్స్ 10 స్క్వేర్. 4 డివైడ్స్ 10 కాదు. అంటే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అనేంత మాత్రాన పీ డివైడ్స్ ఏ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పీ అనేది ప్రైమ్ అయితే ఖచ్చితంగా కావాలి. అంటే అది ప్రైమ్ అయితేనే ఇది వస్తుంది అన్నమాట, ఈ ప్రాబ్లం, ఈ థీరం. ఓకేనా? అయితే మాకు ప్రూఫ్ చెప్పలేదు కదండి అంటే ఊరికే నట్షల్గా చెప్తాను, మీకు అవసరం లేదు, జస్ట్ వినండి. చూడండి, పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అనుకోండి. సపోజ్ టేక్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్. నేను సైన్ రాసేస్తాను. ఓకే, ఇంక నుంచి డివైడ్స్ అని రాయను. ఓకే, గుడ్. ఇప్పుడు పీ డివైడ్స్ ఏ స్క్వేరా? ఏ స్క్వేర్ అంటే ఏంటది? ఒక నెంబరేగా. జస్ట్ వెయిట్. యా, సో హియర్ ఏ స్క్వేర్ అంటే ఏ అనేది ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయినా ఏ ఇంటూ ఏ కాబట్టి ఏ స్క్వేరు తప్పనిసరిగా ఏ ఇంటూ ఏ అని రాశాం కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరేగా. కాంపోజిట్ నెంబర్ అయితే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తోంది? ఏ స్క్వేర్ని ప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్గా రాయొచ్చుగా. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని ప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్గా రాయొచ్చు. ఏ ప్రైమ్స్ తెలియదు కదా, మనం ప్రైమ్స్ కొన్ని ఉన్నాయి, P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ అండ్ సో ఆన్, ఓకే, ఇంటూ Pn
n ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా రాశాం. అయితే ఇవన్నీ డిస్టింక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పాను కదా 2 × 2 × 3 అలా ఉండొచ్చు. అందువల్ల ఈ P1 అన్నా P2 అన్నా ఒకవేళ రెండు ఈక్వల్ అవ్వచ్చు, ఏ రెండైనా ఈక్వల్ కావచ్చు, రిపీట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అంటే నీడ్ నాట్ బి డిస్టింక్ట్. ఇవన్నీ పీస్ అన్నీ డిస్టింక్ట్ కావాల్సిన అవసరం లేదు. అయితే నేనేమంటానంటే నువ్వు ప్రైమ్ P అనేటువంటిది డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే P1 × P2 × P3 అండ్ సో ఆన్ Pn కదా, ఏనా? ఇలా అవ్వాలి కదా. అయితే ఇక్కడ నేను ఒక్క మాట అంటాను, ముందు ఏని రాసుకో. ఇక్కడ ఏ ఉంది కదా, ఏని P1 × P2 × Pn అనుకో. ఏ అనేటువంటిది ఒక నెంబర్, ఆ నెంబర్ ప్రైమ్ అయితే ఒక ప్రైమ్గా అయినా రాయొచ్చు. 5 అనుకోండి, 5ని 5 అని రాయొచ్చు కదా. ఒకవేళ కాంపోజిట్ అనుకోండి, కాంపోజిట్ అయితే 10 అనుకోండి, 2 × 5 అని రాస్తారు కదా. కాబట్టి ఏని కూడా ఇలా రాయొచ్చుగా. ఏని రాస్తే దట్ ఇంప్లైస్ P డివైడ్స్, ఇక్కడ వాడు ఏ స్క్వేర్ అని కదా ఇచ్చింది, ఇక్కడ ఒక్కసారి చూడండి, డైరెక్ట్గా రాయట్లేదు. P డివైడ్స్ ఏ స్క్వేర్ అని కదా ఇచ్చింది. సో P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే అర్థం P డివైడ్స్ ఏ అంటే P1 × P2 × P3 × Pn. మరి ఏ స్క్వేర్ అంటే మళ్ళీ 2 సార్లు రాయాలి కదా, ఏ × ఏ అని రాయాలి కదా. అంటే P1 స్క్వేర్ × P2 స్క్వేర్ అండ్ సో ఆన్ Pn స్క్వేర్ అవ్వాలి కదా. అయితే ఇప్పుడు P1 P2 P3 Pn ఇవన్నీ కూడా ఏంటి, ప్రైమ్స్. ఆ ప్రైమ్స్ని ఈ P డివైడ్ చేయాలి అంటే ఈ P కూడా ఇందులో ఏదో ఒక ప్రైమ్ అయి ఉండాలి. లేకపోతే ఇవి సపోజ్ ఈ P అనేటువంటిది ఏదో ఒకదాన్ని డివైడ్ చేయదు అనుకోండి, అంటే డివైడ్ చేస్తుంది అనుకోండి, రెండు సేమ్ కాకుండా ఉన్నదనుకోండి, అప్పుడు అది కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది. ఎందుకని ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉన్నది అంటే ఈ Pనే ఇందులో ఏదో ఒకటి అయి ఉండాలి. అంటే సమ్ P = సమ్ Pi అయి ఉండాలి. అంటే P3నో P4 ఏదో ఒకటి అనుకోండి, సపోజ్ P4 అనుకోండి. ఈ P అనేది P4 అయిందా, అప్పుడు P డివైడ్స్ P1 × P2 అండ్ సో ఆన్ Pn కూడా అవుతుందిగా. ఎందుకు అలా అవుతుంది? P డివైడ్స్ P1 P2 P3 అంటే ఇక్కడ సపోజ్ చూడండి, 2 అనేటువంటిది 3 × 2 × 5ని డివైడ్ చేస్తుందా, చేయదా? ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకని 3ని 5ని డివైడ్ చేయకపోయినా ఇక్కడ 2ని డివైడ్ చేస్తుందిగా. 2 అనేది 2ని డివైడ్ చేస్తుంది కదా, ఇది కూడా ఒక పార్టే కదా. కాబట్టి దీని యొక్క మల్టిపుల్ని కూడా తప్పనిసరిగా డివైడ్ చేస్తుంది. అందుకని P అంటే సపోజ్ P4 అనుకున్నారు, P4ని డివైడ్ చేసింది అంటే P1 × P2 × P4 × Pnని కూడా P డివైడ్ చేయాలిగా. మరి ఇప్పుడు దిస్ ఇంప్లైస్ P డివైడ్స్ P1 × P2 × Pn అంటే ఎవరు, ఏ కదా. కాబట్టి P డివైడ్స్ ఏ అని వచ్చేసింది కదా. ఓకే, సో అంటే దీనికి ప్రూఫ్ మీకేం అవసరం లేదు. ఓకే, అందుకనే మీ స్టాండర్డ్కి ఎక్కువ అని చెప్పేసి దీన్ని తీసేశారు. ఓకే, ఏం చేస్తాం చెప్పండి, P డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే P డివైడ్స్ ఏ అని ప్రూవ్ చేయాలి. దానికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాను, ఏ అంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది లేదా ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ అయితే ఒక Pగానే రాస్తాము, P1 అనే రాస్తాము, అదే ఏ. కానీ కాంపోజిట్ నెంబర్ అయితే కొన్ని ప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తాం కదా, రాసాము. ఇప్పుడు P డివైడ్స్ ఏ స్క్వేర్ అని కదా వాడు ఇచ్చాడు. అంటే P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఏ × ఏ కాబట్టి దీనికి స్క్వేర్లు వేయాలి కాబట్టి P1 స్క్వేర్ × P2 స్క్వేర్ × P3 స్క్వేర్ × Pn స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ P1 స్క్వేర్ అంటే P1 × P1, P2 స్క్వేర్ అంటే P2 × P2, అవన్నీ ప్రైమ్సే కదా. కొన్ని ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ని ఒక ప్రైమ్ డివైడ్ చేసింది అంటే నాన్న అది కంపల్సరిగా చూడు 2 డివైడ్స్ 2 అవుతుంది, 2 డివైడ్స్ 2 అవుతుంది. అంతేగాని 2 డివైడ్స్ 5 అవుతుందా? అంటే ఇంకొక ప్రైమ్ని ఒక ప్రైమ్ డివైడ్ చేస్తుందా? చేయదు, ఎప్పటికీ చేయదు. ఎందుకని? అసలు డివైడ్ చేసిందంటే ఇప్పుడు ఇది ప్రైమ్ కాదు కదా. సపోజ్ 2 డివైడ్స్ 6, అప్పుడు 6ని ప్రైమ్ అనం కదా. ఎందుకని 6 = 2 × 3 అని రాసినట్టు కదా. అంటే ఒక ప్రైమ్ కొన్ని ప్రైమ్స్ని డివైడ్ చేసింది అంటే ఈ ప్రైమ్ తప్పనిసరిగా ఇందులో ఏదో ఒకటి అయి ఉండాలి. అంటే దట్ ఇంప్లైస్ P = 1 ఆఫ్ సమ్ P, అంటే Pi అనుకో, ఫర్ సమ్ i. P డివైడ్స్ Pi అయిందంటే, అంటే P = Pi అయిందంటే P డివైడ్స్
P1 ఇంటూ P2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ PI కూడా కావాలి, అంటే PN కూడా కావాలి. ఎందుకని ఆ PI అనేది వీటిలో ఏదో ఒకటి ఉంటుంది, ఇందులో ఏదో ఒకటి అయి ఉంటుంది PI. అంటే ఈ P అనేటువంటిది తప్పనిసరిగా P1 P2 P3 PNలో ఏదో ఒకటి అన్నావు కాబట్టి P డివైడ్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ P డివైడ్స్ P1 P2 P3 PN అంటే A. సో P డివైడ్స్ A స్క్వేర్ అయితే P డివైడ్స్ A అనే వచ్చేసింది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇంకా ఇర్రేషనాలిటీ మనం ప్రూవ్ చేస్తాం. సో ఇర్రేషనాలిటీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇర్రేషనాలిటీని ప్రూవ్ చేద్దాం. రైట్? జై హింద్.